గుంటూరు జిన్నా టవర్పై మరోసారి వివాదం చెలరేగింది. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ గుంటూరు టూర్లో ఈ వివాదాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారు. దీనిపై ఇప్పుడు బీజేపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అసలు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఏమన్నారు, బీజేపీ వైసీపీ నేతల మధ్య పేలుతోన్న ఆ డైనమిక్లేంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిన్నా టవర్పై బీజేపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జిన్నా టవర్ బానిస చిహ్నం అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. త్వరలోనే జిన్నా టవర్ పేరు మార్చుతామంటూ మాధవ్ ప్రకటించారు. మాధవ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు వైసీపీ నేత గులాం రసూల్. జిన్నా స్వాతంత్ర సమరయోధుడు అంటూ బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ నేత రసూల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత జయప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిన్నాను ప్రేమించే వాళ్ళు పాక్కి వెళ్ళిపోవచ్చు అంటున్నారు బీజేపీ నేత జయప్రకాష్. జిన్నా టవర్ను బానిస చిహ్నంగా పేర్కొన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఇదొక్కటే కాదు, దేశంలో అనేక బానిస చిహ్నాల పేర్లు మార్చుతున్నట్టుగా చెప్పారు ఆయన. టవర్ ఇష్యూ ఎత్తుకున్నారు, మధ్యలో వదిలేశారు. ఆ జిన్నా పేరు మార్చి అమీన్ మీనార్ అని పెడితే బాగుంటుందని గతంలో మనం ఫైట్ చేసాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడన్నా చేయండి అని మీ ఆధ్వర్యంలో జరగాలని. జిన్నా టవర్ విషయం మాట్లాడడం తప్పనిసరిగా దేశంలో ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా మారకుండా ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా, ముఖ్యంగా గుంటూరులో కూడా మనకు సాధారణంగా ఎవరైనా మన ఇంటిపై దోపిడీ చేసి మనని ఆక్రమించుకొని తన పేరు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇల్లు ఖాళీ చేసి మనకు అప్పచెప్పిన తర్వాత మనని ఎవరైతే దురాక్రమణ చేశారో, మనని బానిసగా చేశారో వాడి పేరు పెట్టుకొని విర్రవీగే జాతి ప్రపంచంలో ఏది లేదు. దురదృష్టం ఏంటంటే మనం ఆ పేరే పెట్టుకొని మనం ప్రయత్నం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. తప్పనిసరిగా ఆ యొక్క అమృత కాలంలో ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో వాటి రూపం మారే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ కమెంట్స్ పైన ఇప్పుడు బీజేపీ వైసీపీ నేతల మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే గుంటూరు ఘాటు చూపిస్తామంటూ హెచ్చరించారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్. దాంతో జిన్నాను ప్రేమించే వాళ్ళు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత జయప్రకాష్. మీరు గుంటూరులో చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదు, కాదు, కుదరదు, మేము ఉద్యమం చేస్తాం, మేము ఎదురు తిరుగుతాం, మేము ధర్నాలు చేస్తాం, మేము పేరు మారుస్తాం అని మీరు గనక ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నేను మాధవ్ గారికి సూటిగా ఒక్కటే చెప్తా ఉన్నా, సార్ ఇది గుంటూరు ఘాటు యొక్క విషయం మీరు ముందుగా తెలుసుకోండి. మీరు గాడ్సేని ప్రేమించేవాళ్ళు, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో నడిచినటువంటి వారు ఈ భారతదేశంలో ఉండాలి. మీరు గాడ్సేనే నిజమైనటువంటి దేశ పౌరుడిగా వర్ణించినటువంటి మీరు, మీ పార్టీ ఏనాడైనా సరే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నా నేను. ఢిల్లీలో ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి యొక్క పేర్లు 52,000 మంది పేర్లు, సుమారు అంటే 100 మంది పేర్లు ఆ శిల్ప పేర్లు చెక్కితే అందులో 70 మంది పేర్లు ముస్లిమ్స్ పేర్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది 100 మంది ప్రాణాలు అర్పిస్తే అందులో 70 మంది ముస్లిం పేర్లు అక్కడ ఉంటాయి. మీరు వెళ్ళి చూసుకోండి. అంటే మీరు అక్కడ ఢిల్లీ గేట్ కూడా కూల్చేస్తారా? ముందు మీరు అక్కడ ఢిల్లీ గేట్కు లేదా పేరు మారుస్తారా? మీరు అక్కడ పేర్లు కూడా మార్చేస్తారు, అక్కడ పేర్లు కూడా చెక్కేసి ఇక్కడికి రండి మీకు దమ్ముంటే. లేదు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి అనేక బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి దేశద్రోహులు. మరి వారు కట్టినటువంటి కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఎస్పీ ఆఫీస్ ఉంది, కుగ్లర్ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంది. అన్నీ కూల్చేస్తారా? అవి కూడా కూల్చి ఇక్కడికి రండి. ఏదో గుంటూరు ఘాటు చూపించాలని, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి జిన్నా చరిత్ర ఏదో తెలుసుకోవాలని చెప్పి చెబుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ వైసీపీ నాయకుల్ని కానీ లేకపోతే జిన్నా లాంటి నాయకుల్ని సమర్థించేటటువంటి ఎవరినైనా సరే చాలా సూటిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. జిన్నా చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే అది మీరు తెలుసుకోవాలా. జిన్నా అనే ఒక నరహంతక ముఠాకి సంబంధించినటువంటి ఒక తీవ్రవాద లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, దేశాన్ని విభజన చేయడానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి వ్యక్తి. ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి కానీ భారతదేశ పౌరులకు కానీ లేదు. అది తెలుసుకోవాల్సినటువంటి అగత్యం, అవసరం ఏదైనా ఉంటే అది మీకు వైసీపీ నాయకులు కానీ జిన్నాని సమర్థించేటటువంటి వ్యక్తులు కానీ
చేయాలి తప్పితే మరి ఎవరికి అవసరం లేదు. మీరు గుంటూరు ఘాటు మాత్రమే చూపిస్తారేమో. అదే గుంటూరులో పుట్టినటువంటి మేము గుంటూరు ఘాటుతో పాటు గుంటూరు పౌరుషం, భారతీయ తత్వాన్ని కూడా చూపిస్తాం. పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది.